ఏటీఎం లభించాయి. పాన్ కార్డ్ ఏటీఎంల పైన రెండు వేరు పేర్లున్నాయట. ఒక కార్డు పైన మగవాళ్ళ పేరుంటే మరో కార్డు పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరుందట. మరి ఆ లక్ష్మి ఎవరు? దీంతో ఆ ప్రాంతంలో మరింతగా లోతుగా తవ్వాలనేటువంటి ఒక ఆలోచన సిట్ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా సిట్ అధికారులు దీన్ని ధృవీకరించలేదు అన్నట్టుగానే తెలుస్తోంది. కానీ సుజాత భట్ లాయర్ ఎవరైతే ప్రత్యక్షంగా అక్కడ సంఘటనా స్థలంలోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి, ఆ తవ్వకాలు జరిగేటువంటి ఆ ప్రాంతంలోనే ఆయన కూడా ఉన్నారు. అనన్య భట్ సంబంధించినటువంటి అవశేషాలను అప్పగించమని చెప్పి తనని కేసు వేసి మరోసారి లాయర్ను కూడా అపాయింట్ చేసుకుంది. అయితే ఆ అడ్వకేట్ సుజాత భట్ అడ్వకేట్ ఇప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించాడు. ధర్మస్థలంలో 15 మార్క్స్ ని 15 సైట్లని గుర్తించాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. అయితే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. మొదటి రోజున తవ్వకాలు జరిపేటువంటి క్రమంలో 2 అడుగులు తవ్వగానే ఆ 2 అడుగుల్లోనే చిరిగిపోయినటువంటి రెడ్ కలర్ జాకెట్ తో పాటుగా 2 కార్డ్స్ లభించాయి. ఒకటి పాన్ కార్డ్, మరొకటి అక్కడ ఉన్నటువంటి ఒక లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరుతున్నటువంటి ఏటీఎం కార్డ్. ఈ రెండు కార్డులు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతానికి అక్కడ మరింతగా లోతుగా తవ్వాలి. ఇంకా అక్కడ ఏమేం బయటపడతాయోనని చెప్పి అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కారణం అది ఒక నదీ ప్రవాహానికి చాలా సమీపంగా ఉండేటువంటి ఒక ప్రాంతం కాబట్టి అక్కడ మట్టి పొరల్లో కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి. అక్కడ మట్టి పొరల్లో ఇంకా చేంజెస్ ఉంటూ ఉంటాయి. మట్టిని పూర్తిగా ఫ్లడ్స్ రూపంలో అక్కడ అధికంగా అయితే అక్కడ మట్టి గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, అలాగనే అది తగ్గిపోయి కూడా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు గమనించండి. రెడ్ కలర్ జాకెట్ మరియు పాన్ కార్డ్ ఏటీఎం కార్డు దొరికిన ప్రాంతం ఇదే. అక్కడే తవ్వకాలు జరిగాయి. అక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో అక్కడే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో ధర్మస్థలి ఆలయానికి సమీపంగా ఉన్నటువంటి నేత్రావతి నది ఒడ్డున ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ పారిశుద్ధ కార్మికుడు 15 సైట్స్ ని గుర్తించాడు. ఆ 15 సైట్స్ లో తవ్వకాలు జరుగుతుండగా మొదటిగా నిన్న ఒక తవ్వకం జరిగింది. 12 మంది కార్మికులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు సిట్ అధికారులు. సిట్ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి పారిశుద్ధ కార్మికుడు అక్కడే నిలుచొని ఆ సైట్ ని చూపించాడు. మొదటిగా చూపించిన సైట్ లో చిరిగిపోయినటువంటి రెడ్ కలర్ జాకెట్ తో పాటుగా మరో 2 ఆధారాలు. ఇంతకీ లక్ష్మి అనే మహిళ ఎవరు? అక్కడికి ఒక మగ వ్యక్తితో ఉన్నటువంటి పేరుతో కూడినటువంటి ఒక పాన్ కార్డు కూడా లభించింది. పాన్ కార్డ్ పైన ఒక మగ వ్యక్తి పేరు, ఆ తర్వాత అక్కడ దొరికినటువంటి ఏటీఎం కార్డు పైన ఒక మహిళ పేరు. సో లక్ష్మి ఎవరు? మరి లక్ష్మి కార్డు అక్కడికే ఎందుకు ఉండాల్సి వచ్చింది? అక్కడికి ఎలా కొట్టుకు వచ్చింది? నదీ ప్రవాహంలో నిజంగా ఏటీఎం కార్డులు కొట్టుకొస్తాయా? మరి అక్కడికి అటవీ ప్రాంతంలోకి లక్ష్మి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? లేదా తన కార్డుని అక్కడికి ఎవరు తీసుకువెళ్లారు? ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఇంకా లోతుగా తవ్వాలి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఈ 15 సైట్స్ లో కూడా తవ్వకాలు జరపాలని చెప్పి సిట్ అధికారులు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. అయితే మొదట తవ్వకాలు జరిపినా ఏ ఒక్క అవశేషాలు దొరకలేదు, ఎముకలు దొరకలేదు అని చెప్పి సిట్ అధికారులు కొంత నిరుత్సాహపడిన, ఫారెన్సిక్ అధికారులు నిరుత్సాహపడిన వాళ్ళకి ఒక బలమైన ఆధారం లభించింది. అదే ఈ రెడ్ కలర్ జాకెట్. మరి నిజంగానే ఒక క్లాత్, అది జాకెట్ అనేది ఒక క్లాత్. సో ఆ క్లాత్ అనేది నిజంగా ఆ మట్టిలో ఎన్ని రోజుల పాటుగా ఉండగలుగుతుంది? 1998 నుంచి 2014 వరకు కూడా నేనే నా చేత్తో ఇక్కడ పూడ్చిపెట్టానని చెప్పి పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. మరి అక్కడ సైట్ 1లో ఆయన చూపించింది ఎప్పుడు పూడ్చిపెట్టింది? ఆ మృతదేహం ఎవరిది? అక్కడ దొరికిన కార్డ్ నిజంగా లక్ష్మీదేనా? ఆ లక్ష్మి నిజంగా అక్కడ పూడ్చిపెట్టబడి తను పూర్తిగా మరణించిందా? తన అవశేషాలు కనిపించకుండా కొట్టుకుపోయాయా? తన అవశేషాలు ఎక్కడ పోయాయి? కార్డు దొరికితే తనతో పాటుగా అవశేషాలు కూడా ఉండాలి. మరి ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ కార్డు అక్కడ దొరికింది అని అంటే ఇంతకీ ఆ కార్డు అక్కడికి ఎలా వెళ్ళింది? ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో సిట్ అధికారులు అయితే ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులం, దీని అంతాన్ని నిగ్గు తేల్చుతామనేటువంటి ఒక ఇంటెన్షన్తోనే వెళ్తున్నారు. బికాస్ దీని వెనక ఆరోపణలు ఎదుర్కొంటోంది వీరేంద్ర హెగ్డే. ఇప్పుడు అది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ధర్మస్థలిలో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించాలి అని చెప్పి డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి విషయం పైన సిట్ అధికారులు సీరియస్గా ఉన్నారు. కానీ డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుందేమో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది తమ అభిప్రాయాల్ని, తమకున్నటువంటి అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. బికాస్ దీని వెనక ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. వీరేంద్ర హెగ్డే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రస్తుతానికి
రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారట. ఆయనకి అన్ని పార్టీలో కూడా సన్నిహితులు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధర్మస్థలంలో ఏకంగా కొన్ని వందలాది మంది మహిళల మృతదేహాలు నేనే పూడ్చిపెట్టానని చెప్పి పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉంటే ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క ప్రజా సంఘం కానీ, ఏ ఒక సామాజిక దృక్పథమైనటువంటి సంఘాలు కానీ అక్కడికి వచ్చి తమ వాదన వినిపించడం లేదు. దీనిపైన నిష్పక్షపాతంగా పారదర్శకంగా అక్కడ నేరాన్ని బయట పెట్టాలి అని చెప్పేటువంటి డిమాండ్ వ్యక్తం అవ్వడం లేదు. కారణం ఆయన చాలా చరిత్రకరమైనటువంటి కుటుంబం నేపథ్యం ఉంది. ఆయనకి 20వ తరానికి సంబంధించిన హెగ్జా ఆయన ప్రస్తుతం అక్కడ ధర్మాధికారిగా ఉన్నాడు. ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పిఎంలు సీఎంలు అందరికీ కూడా ఆయన చాలా సన్నిహితుడట. నేను ఇక్కడ రాజకీయంగా చెప్పదలుచుకోలేదు, బట్ దీని వెనుక ఇంత పెద్ద తల ఉంది కాబట్టే, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏమైనా దాచేస్తారేమనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో. అటువంటి చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి సుజాత భట్, అనన్య భట్ తల్లి సుజాత భట్ అడ్వకేట్ చెప్తున్నటువంటి మాటలతో ఇప్పుడు ఈ విషయం బట్టబయలైంది. కానీ సిట్ అధికారులు దీన్ని గోప్యంగా ఉంచారు, ఎక్కడ కూడా వెల్లడించలేదు. సిట్ అధికారులు నిజంగా కావాలని గోప్యంగా ఉంచారా, లేదంటే దీని వెనుక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున మరోసారి జోరందుకు ఉన్నాయి. సో అక్కడ అడ్వకేట్ చెప్తున్న మాట ఏంటి అంటే 2 అడుగుల లోతు తవ్వగానే ఒక రెడ్ కలర్ జాకెట్తో పాటుగా ఒక ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్ బయటపడింది. ఆ ఏటీఎం కార్డ్ పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు కూడా కనిపించింది. పాన్ కార్డ్ పైన ఒక వ్యక్తి పేరు, మగవాళ్ళ పేరు ఉంది అని చెప్పి అడ్వకేట్ చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్ కలర్ జాకెట్ కూడా ఉంది. అయితే నిజంగా క్లాత్ అన్ని రోజుల పాటుగా డీకంపోజ్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పి నేను కొంత గూగుల్ చేసే ప్రయత్నం చేశాను. ఒక అంగి బట్ట, ఒక జాకెట్, క్లాత్ ఏదైనా కానివ్వండి, ఒక వస్త్రం భూమిపై పడిపోయిన తర్వాత ఎన్ని రోజుల పాటుగా డీకంపోజ్ కాకుండా తునాతునకలైపోయి మట్టిలో కలవకుండా ఉంటుంది. నేను సెర్చ్ చేసినప్పుడు సుమారుగా 25 ఏళ్ల పైబడే ఉండే అవకాశం ఉంది. 25 ఏళ్ల పైబడే ఉండే అవకాశం ఉంది అంటే 98 నుంచి 2014 వరకు సుమారుగా 25 ఏళ్ళు కావస్తోంది. మరి అక్కడ ఆ రెడ్ కలర్ జాకెట్ ఎప్పుడు పూడ్చిపోయబడింది, లేకపోతే అక్కడికి ఎప్పుడు వచ్చింది, అది ఇంకా డీకంపోజ్ కాకుండా ఉండిపోయింది, మట్టిలో పూర్తిగా కలవకుండా ఉండిపోయింది అని అంటే 25 ఏళ్ల లోపు ఉన్నటువంటిదే. అంటే అక్కడ ఏదో మృతదేహం ఉంది అనేది మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. సో ఇంకా లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు మొదట తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు రెండో తవ్వకాల్లో కూడా సుమారుగా 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పుతోనే తవ్వకాలు జరిగాయి. అక్కడ కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలే. అక్కడ ఎటువంటి బోన్స్ లేవు, ఎముకలు లేవు, అస్థిపంజరాలు లేవు, కానీ కొన్ని కీలకమైన ఆధారాలే ఉన్నాయట. మరి ఎముకలు ఏడబోయాయి? ఇక్కడ ఏటీఎం కార్డ్, పాన్ కార్డులు ఉన్నాయి, క్లాత్ కూడా ఉంది, కానీ ఎముకలు లేకుండా పోయాయి. ఏం జరిగింది? అది నిజంగానే ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి ఉంటే, అక్కడ అస్థిపంజరాలు, బోన్స్ అనే నది ప్రవాహంలో కలిసిపోయి ఉంటే ఈ ఏటీఎం కార్డ్ అండ్ క్లాత్ ఎందుకు వెళ్ళలేదు? బోన్సే కొట్టుకుపోయాయంటే ఎందుకు అక్కడ మిగిలిపోయి ఉన్నాయి? ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే అక్కడ ఒక మహిళకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. లక్ష్మి అనే పేరుతో కూడుకున్నటువంటి ఒక ఏటీఎం కార్డు అక్కడ లభించింది. దీన్ని అక్కడ ఉన్నటువంటి సుజాత భట్ అడ్వకేట్ ధృవీకరించాడు. ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్న కొలది ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయని తెలుసుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది, ఉత్కంఠగా ఉంది. సో ధర్మస్థలంలో ఏం జరుగుతుందనేది ప్రపంచం మొత్తం కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి ఆర్టీవీ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్, ధర్మస్థలానికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మీరు తెలుసుకుంటారు ఆర్టీవీలో. సో మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. మీకు అక్కడ నిజంగానే వందలాది మంది మహిళల యొక్క మృతదేహాలు ఉన్నాయనేటువంటి పారిశుద్ధ కార్మికుడు చెప్పేటువంటి మాట వాస్తవం అనిపిస్తోందా? మీలో ఎవరైనా ధర్మస్థలాన్ని ఎప్పుడైనా సందర్శించారా? ఆ ప్రముఖ పుణ్యక్షేత్రంలో మంజునాథ స్వామి రూపంలో కొలువుదీరినటువంటి శివుడిని దర్శించుకొని వచ్చారా? ఎప్పుడైనా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎలా అనిపించింది? ఈ వార్తలు వచ్చిన తర్వాత ధర్మస్థలం ఇంకా కూడా పాపులర్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళాలని కుతూహలంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. సో నిజంగా మీరు కనుక మీ లైఫ్ టైంలో ధర్మస్థలాన్ని సందర్శించి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ని కూడా చదువుతాను. బికాస్ ధర్మస్థల ఆలయంలో ఇంత విషయాలు బయటపడుతున్నాయంటే మీ ఎక్స్పీరియన్స్లో అక్కడ ఆలయం ఎలా ఉంటుంది, అక్కడి సిబ్బంది ఎలా ఉంటారు? బికాజ్ అదంతా కూడా ట్రస్ట్ చేత నడపబడేది. ఆలయం అంతా 800 ఏళ్ల నాటి నుంచి కూడా ట్రస్ట్ చేత నడపబడుతోంది. ధర్మస్థల ఆలయానికి చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉంది. ఒక ఇద్దరు భార్యాభర్తలు నిత్యం ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేసి, దైవ కార్యాలకు అంకితం చేసి వారంతా గడుపుతూ ఉండగా వారి ఇంటికి నలుగురు ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చారట.
ఏకంగా దైవ రూపాలే వారి ఇంటికి వచ్చాయని చెప్పి వారు భావించి రాత్రికి కల్లోకి వచ్చి మీరు చేసేటువంటి కార్యాలకు మేము మెచ్చాము, కాబట్టి మీరు ఉండేటువంటి ఈ యొక్క ఇంటినే దేవాలయంగా మార్చమని చెప్తే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆ ఇంటినే దేవాలయంగా మార్చారట. అప్పటి నుంచి కూడా ఇది ధర్మస్థల ఆలయంగా మారిపోయింది. అక్కడ శివుడు మంజునాథ స్వామి రూపంలో అందరికీ కొలువుదీరి అందరికి దర్శనం ఇస్తూ ఉంటాడు. పెద్ద ఎత్తున పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ శివయ్య. సో ఇటువంటి ఒక పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఆ పారిశుద్ధ కార్మికుడి యొక్క లేఖతో చాలామంది కూడా ఇప్పుడు ఈ విషయంపై చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ విజయ్ అనే వ్యక్తి కామెంట్ చేశారు, ఇది నిజమే అని కామెంట్ చేశాడు ఆయన. ఇక్కడ జరిగేటువంటి సంఘటన నిజమే అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా ధర్మస్థల ఆలయాన్ని సందర్శించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇట్స్ ట్రూ అంటున్నారు కొనకాల చంద్ర ఇట్స్ ట్రూ అని కామెంట్ చేశారు. ఇంకా మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. మీ ఎక్స్పీరియన్స్ని, ఒక ఆలయంలో ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని స్వయంగా తానే చేశానటువంటి ఒక విషయాన్ని అక్కడి పారిశుద్ధ కార్మికుడు ఒప్పుకుంటున్నాడు అంటే డెఫినెట్గా ఇక్కడ అనుమానించాల్సిన అవసరం కూడా ఉంది. సో పెద్ద ఎత్తున అందరినీ ఆందోళనకు గురి చేస్తూ ఉంది. సో మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో అక్కడే దొరికాయి ఆ రెడ్ కలర్ జాకెట్ అండ్ ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ దొరికింది. ఆ ప్లేస్లోనే ఆ స్థలంలోనే ఆ రెడ్ కలర్ జాకెట్ దొరికింది. ఆ ఏటీఎం కార్డ్ పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు అక్కడ కనిపించింది అని చెప్పి అక్కడున్నటువంటి లాయర్లు చెప్తూ ఉన్నారు. సో ఇది నిజమే, అతను చెప్పింది నిజమే అని చెప్పి వివి రమణ కామెంట్ చేశారు. సో మన చెర్రీ వ్లాగ్స్ ఇట్స్ ట్రూ అని కామెంట్ చేశారు. సో ఆదిత్య స్టైలిష్ రాక్స్ అంట కమ్ అప్ విత్ లేటెస్ట్ న్యూస్. ఎస్, డెఫినెట్గా తెలుగు మీడియాలో ధర్మస్థలానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఆర్టీవీ మాత్రమే మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని ధృవీకరించి 1-2 సార్లు చెక్ చేసి అక్కడ జరిగేటువంటి విషయాలపైన మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. ఇట్స్ ట్రూ అని నగేష్ ధనవత్ కామెంట్ చేశారు. ఇట్స్ ట్రూ 100% అని చెప్పి మరో వ్యక్తి టుడూర్ అడ్వెంచర్స్ అండ్ కిచెన్ ఆయన కామెంట్ చేశారు. సో మహిళలను రేప్ చేసి చంపింది ఎవరని చెప్పి పోల్ కండక్ట్ చేస్తే 86% మంది ఆలయ ధర్మకర్తలు అని చెప్పి కామెంట్ చేశారు, అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కేంద్రం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మొత్తం నిజం బయటికి వస్తుంది అని చెప్పి నారబోయిన నరసింహ కామెంట్ చేశారు. ఎస్, కానీ 2012లో సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి మరణిస్తే తనకు సంబంధించి ఎంక్వైరీ జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది, సిఐడి ఎంక్వైరీ జరిగింది. అప్పుడు కూడా పోలీసు ఎంక్వైరీలో చాలా కొనసాగాయి. అప్పుడు సౌజన్య మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమైపోయి సంతోష్ అనేటువంటి ఒక అక్కడ పనిచేసే కార్మికుడిని కూడా అరెస్ట్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు. కానీ సంతోష్ ఇదంతా చేశాడని చెప్పేటువంటి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. దీంతో 2023లో సంతోష్ని నిర్దోషిగా విడుదల చేశారు. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. నారాబాయి నరసింహ కామెంట్ చేశారు, అది ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు జరిగాయి. సో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడి లేఖతో మరోసారి ఈ విషయం బట్టబయలైంది. మరోసారి కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ముందుకు వెళ్తోంది. ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. అక్కడ 15 సైట్స్ ని గుర్తించింది. ఆ 15 సైట్స్ లో కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో కొవ్వూరి భాస్కర్ రెడ్డి నిజాలు ఒక్కోటి బయటపడుతున్నాయని కామెంట్ చేశారు ఆయన. అభిజిత్ జైస్వాల్ ఆర్టీవీ బెస్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. అట్ ది సేమ్ టైం మీలాంటి వాళ్ళ సపోర్ట్తోనే ఇలాంటి అనేకమైనటువంటి విషయాలపైన మేము మీకు అప్డేట్స్ అందించగలుగుతున్నాము. సో ప్రస్తుతానికి పద్మ అక్కడ జరుగుతున్నది నిజమే అనిపిస్తోందని చెప్పి కామెంట్ చేశారు తను. తర్వాత రాజు కనగాల ఇట్స్ ట్రూ అంటున్నారు. రాజేశ్వరి కే ఇట్ ఈస్ ట్రూ, పెద్దవాళ్ళు ఉంటే తారుమారు చేస్తారు. ఎగ్జాక్ట్గా మీకు విషయం తెలుసా, 20 తరాల నుంచి అక్కడ నుండి హెగ్డే కుటుంబమే ఆలయానికి ధర్మకర్తలుగా ఉంది. ఇప్పుడు సుజాత భట్, అనన్య భట్ తల్లి కానివ్వండి, పద్మలత సోదరి కానివ్వండి, సౌజన్య తల్లి కానివ్వండి, వీరంతా మాట్లాడడం ఆర్టీవీలో మీరు చూశారు. కావాలంటే మీకు మళ్ళీ ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం మాట్లాడారో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో బికాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా అక్కడ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే పైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడట. సో ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నిజంగా తారుమారు జరుగుతుందా అనేటువంటి అనుమానం అందరిలో కూడా ఉంది. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి అటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి.
ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్, బిగ్ హెడ్స్ ఈస్ దేర్ ఇన్ దీస్ కేస్ అని చెప్పి డాక్టర్ ప్రశాంత్ శీలం కామెంట్ చేశారు. మేబీ దేర్ ఈజ్ ఎ బిగ్ హెడ్స్ బిహైండ్ దిస్. అందుకే ఇన్ని రోజులుగా ఎన్ని ఎంక్వైరీలు వేసినా, ఎన్నిసార్లు పోలీస్ కేసులు నమోదు చేసినా ఏ ఒక్కటి కూడా బయటపడలేదు. ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి మృతదేహాలు వందలాది సంఖ్యలో ఉన్నాయని చెప్పి పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉంటే, కనీసం మాకు మా బంధువులు అంటే వాళ్ళకి సంబంధించిన కూతుర్లు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, వాళ్ళ మృతదేహాలను కూడా చూసుకునే అవకాశం లేదు. ఈ రోజు వరకు కూడా ఎలా చనిపోయారో మిస్సింగ్ అనేది ఇంకా మిస్టరీ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో ఆధారాలు లభ్యమవుతున్నాయని చెప్పి కొవ్వూరు భాస్కర్ రెడ్డి కామెంట్ చేశారు. రమేష్ బతిన నిజంగానే జరిగింది, అతను నిజమే చెప్తున్నాడు, సూపర్ ఆర్టీవీ న్యూస్ అని చెప్పి కామెంట్ చేశారు. సో ఇక్కడ రేవంత్ పేరుతో కామెంట్ వచ్చింది, నిజం కాబట్టే ఇప్పుడు బయటపడింది, నిజాలను నేచర్ భయపెడుతోంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నాగవోలు చంద్ర పూణే, నిజం నిలకడ తెలుస్తోంది అంటున్నారు. తర్వాత వివి రమణ బెస్ట్ అప్డేట్స్ ఇస్తున్నారు మీరు సార్ అని చెప్పి కామెంట్ చేశారు. సో ఫస్ట్ స్కల్ దొరికిందా? ఎస్ శశాంక్ రావు అంటున్నారు స్కల్ దొరికిందా అంటున్నారు. ఇప్పటి వరకు అయితే స్కల్ తాలూకు ఎటువంటి ఆనవాళ్ళు లేవు. కేవలం అక్కడ ఒక మహిళ పేరుతో ఉన్నటువంటి లక్ష్మి అనే పేరుతో ఉన్నటువంటి ఒక ఏటీఎం కార్డు లభించిందట. 2 అడుగులు తవ్వగానే మొదటి రోజునే ఈ ఏటీఎం కార్డు లభించిందట. రెడ్ కలర్ జాకెట్ లభించిందట. ఒక పాన్ కార్డు కూడా లభించిందట. ఇంతవరకు ఎటువంటి అవశేషాలు కనిపించినట్టుగా దాఖలాలు లేవు. సో మనోజ్ కుమార్ గువ్వాడి థ్యాంక్ యూ ఆర్టీవీ సూపర్ మీరు అని కామెంట్ చేశారు ఆయన. సుధా ఎంటర్టైన్మెంట్స్, నిజమే కొన్ని శవాలను ఇంతకు ముందే మాయం చేసి ఉండొచ్చు, కొన్ని శవాలను ఇంతకు ముందే మాయం చేసి కూడా ఉండొచ్చు అనేది తన అభిప్రాయం చెప్తూ ఉన్నారు. సో తర్వాత బెస్ట్ అప్డేట్స్ నేను ఆర్టీవీ చూస్తున్నాను అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఒకరు. తర్వాత ఆదిత్య స్టైలిష్ రాక్స్, హూ వాంట్ ఇఫ్ హీఈస్ రాజ్యసభ మెంబర్, ఆల్ ఆర్ క్వశ్చన్ అండ్ పాయింటింగ్ టు హిమ్, దెన్ ద నీడ్ టు టేక్ ఏ సుమోటో. డైరెక్ట్గా ఒక వ్యక్తి పైన ఆరోపణలు వస్తున్నాయంటే సుమోటోగా తీసుకునే అవకాశం చాలా తక్కువ. నిజంగా ఒక్క ఆధారం దొరికినా కూడా అనుమానాన్ని నిజంగా భావించి అనుమానాన్ని మరింతగా బలం చేకూరితే కనుక కొంత యాక్షన్ తీసుకునే అవకాశం ఉందేమో, కానీ అంత ఈజీగా కొంతమంది ఆరోపిస్తున్నారని చెప్పి సుమోటోగా తీసుకోవడం అనేది సాధ్యం కాదు. సో వైజయంతి చిన్ని ఖచ్చితంగా ఎక్కడో ఒక చోటైనా అతను చెప్పినట్టు విట్నెస్ దొరుకుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజాన్ని ఎంత దాచిపెట్టాలనుకున్నా ఏదో ఒక రోజు బయటపడుతుందని చెప్పి ఈ వసంత కామెంట్ చేశారు. సో పద్మా యాదవ్, దీనివల్ల ఎవరు నష్టపోయారు, వారికి న్యాయం జరగదు, ఇది ప్రజాస్వామ్యమా మీరు చెప్పండి అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం మాటికి కాదు. సిబిఐలు సిఐడిలు పోలీస్ అధికారులు ఎంత వెతికినా ఒక అమ్మాయి చనిపోయిన ఘటనకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కనుక్కోలేకపోయారంటే వాళ్ళు అక్కడ పనికి పాల్పడ్డవారు, అక్కడ నిజంగా ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటారో, ఎంత చాలా దారుణంగా ప్రవర్తించి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. దేశభక్తి, ప్రజల భద్రత మీ ఛానల్ ఉద్దేశం, ధన్యవాదాలని చెప్పి నారాబాయ్ నరసింహ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ సపోర్టే డెఫినెట్గా మమ్మల్ని మరింతగా ఎంకరేజ్ చేస్తున్న అట్ ది సేమ్ టైం మా పైన చాలా బిలీఫ్ ఉంచారు మీరు. అటువంటి వాటిని ఛేదించడం కోసం ఎంత దూరమైన వెళ్తాం, మీకు వాస్తవాలను చూపించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. సో చెన్నకేశవరెడ్డి జై ఆర్టీవీ యాంకరింగ్ అట. సో తర్వాత ధర్మ నిజా ఎవడు టెంపరేచర్ కోలేరు అనేది కామెంట్ చేశారు. సో ఇప్పటికీ మొత్తం ఖాళీ చేసి ఉంటారు, న్యాయం జరగడం ఇండియాలో చాలా కష్టం అని చెప్పి లిప్పి కామెంట్ చేశారు. సో డెఫినెట్గా ఇండియాలో న్యాయం జరిగిద్ది, ఇండియాలో న్యాయం జరగదు అని చెప్పి మీ మాటలు నేను డెఫినెట్గా ఏకీభవించిన. అబ్జెక్టివ్, ఇండియాలో న్యాయం జరిగిద్ది. డెఫినెట్గా మన చట్టాలపైన, మన న్యాయ వ్యవస్థలపైన నమ్మకం ఉంచండి. డెఫినెట్గా అక్కడ నిజాలే కనుక బయటపడితే డెఫినెట్గా దాని వెనుక ఉన్నది ఎవరనేది పోలీసులు తేలుస్తారు. అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం జరుగుతుందని భావిద్దాం. సో రాఘవేంద్ర, ఆర్టీవీ చాలా నిజం చెప్తుంది అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. ఐఎమ్ వన్ క్వశ్చన్, టెక్నాలజీ ధర్మస్థల ట్రస్ట్ స్కూల్ ఆల్సో ఆల్ మిస్సింగ్ కేస్ చెకింగ్ స్టేట్మెంట్ ప్రొవైడ్ అంట. సో మిస్సింగ్ కేసు అనేది చాలా నమోదయ్యాయి. సో మిస్సింగ్ కేసెస్ నమోదైన తర్వాత ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ఆధారం లభించలేదు. అందుకే ఆ మిస్సింగ్ కేసు అన్ని కూడా మిస్టరీగానే మిగిలిపోయాయి. సో మీ ఛానల్లో జెన్యున్గా న్యూస్ వస్తుందని చెప్పి కిరణ్ కామెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఒక రెడ్ కలర్ జాకెట్, ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్ లభించాయి.